బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టార్గెట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్నట్టుగా ఇక రేవంత్ రెడ్డి వ్యూహాలను రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల మీద కొంత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సో రీసెంట్గా అమీర్పేటలో ఉన్నటువంటి ఆ చౌరస్తాలో ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా ఇది ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గానే మరి రేవంత్ ఒక ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్ అంటే ఒక చర్చ జరుగుతుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఏం జరుగుతుంది? నిజంగానే జిహెచ్ఎంసీ టార్గెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నారు అనుకోవచ్చా? శ్రీశైలం ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులు, మరొకవైపు టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులు సైకిల్ గుర్తును చూడగానే తన్మయంతో ఓటు వేయాలనుకునేటువంటి వారందరినీ హైజాక్ చేసేటువంటి ఉద్దేశంలో భాగంగానే రేవంత్ రెడ్డి అమీర్పేట్ మైత్రివనం సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాడు. అది ఒక పొలిటికల్ స్కెచ్ అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే విశ్లేషిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక ఇప్పటికే గత ఫిబ్రవరిలోనే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల పదవీ కాలం పూర్తింది. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్పెషల్ ఆఫీసర్ డ్యూటీలో భాగంగా జిహెచ్ఎంసీ రన్ అవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. ఇక 3 కార్పొరేషన్లను చేసినటువంటి సందర్భంలో ఈ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా సెటిలర్స్ ఓట్లు, ముఖ్యంగా ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఎవరైతే ఓటు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ఆ సెటిలర్ల ఓటు ఎక్కువగా ఉంటున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులను, మరొక వైపు టీడీపీ అభిమానులను కాంగ్రెస్ వైపుగా మలుచుకునేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఎన్టీఆర్ స్టాచ్యూను అమీర్పేట్ మైత్రివనం సర్కిల్లో రేవంత్ పెట్టాడంటూ కొన్ని విశ్లేషణలు అయితే మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక అంతకు జిహెచ్ఎంసీ పరిధిలో 17 నియోజకవర్గాలకు గాను దాదాపు 16 నియోజకవర్గాలు మొత్తం కూడా క్లీన్ షిప్ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక అంతకు ఇది ముంగుడు పడిన వార్తగానే చెప్పుకోవచ్చు. ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరొక వైపు ఏదైతే ఓటర్లను మచ్చిక చేసుకునేటువంటి ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కొన్ని పై ఎత్తులు ఇవి కూడా కాంగ్రెస్ కు లాభిస్తాయి. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం అనేటువంటి ఒక స్టాచ్యూను అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేశాడనేటువంటి మాటను కూడా మనం వింటా ఉన్నాం. మరొక వైపు ఇక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆయా డివిజన్లకు సంబంధించినటువంటి డివిజన్లలో మీటింగ్లు పెడతా ఉన్నారు. ఈ రోజు ముషిరాబాద్ డివిజన్ లో కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. మొన్న ఎల్బీనగర్ డివిజన్ లో ఒక మీటింగ్ జరిగింది. ఇలా మహేశ్వరం డివిజన్ లో ఒక మీటింగ్ జరిగింది. ఇలా దాదాపుగా మీటింగ్స్ పెడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఒక అంతకుమిరి కేసీఆర్ కు బిగ్ షాక్ గా చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ విగ్రహం అనేది. ఎక్కడ స్విచ్ వస్తే ఏమైతుందో అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎక్కడ ఏం చేయాలో దాని పరంగానే తను ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది శ్రీశైలం. అందులో భాగంగానే తన ఈ యొక్క పొలిటికల్ ఎత్తుగడలను మనం అయితే గమనిస్తా ఉన్నాం శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయంలో భాగంగానే ఇక రేవంత్ రెడ్డి మైత్రివనం ఏదైతే అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలనే ఒక చర్చ జరుగుతోంది. బట్ రేవంత్ దెబ్బకు మాత్రం బీఆర్ఎస్ నేతలు డివిజన్ల మీటింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీలో పూర్తి స్థాయి మెజార్టీని గెలుచుకున్నారో అదే స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో చిత్తు ఓడించాలన్నటువంటి వ్యూహంలో భాగంగా ఇప్పటికే కేటీఆర్ ఇతర నేతలంతా కూడా డివిజన్లో బాట పట్టారు. డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో ఇక చర్చలు జరుపుతా ఉన్నారు. రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల కంటే ఒక అడుగు ముందుకు వేసి ఒక ముందస్తు ఆలోచనతోటి ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కేబిహెచ్పి, కుక్కట్పల్లి ఆ ప్రాంతంలో ఆంధ్ర సెటిలర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ఓటు బ్యాంకును సొంతం చేసుకోవాలంటే మరి వాళ్ళకు దగ్గరైనటువంటి అన్నగారి విగ్రహం పెట్టి మరి ఎవరైతే ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారో వాళ్ళకు దగ్గరయ్యే ప్రయత్నం ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారనే చర్చ మాత్రం బలంగా వినిపిస్తుంది. రైట్, ఒకసారి ఆ ఎన్టీఆర్ విగ్రహం సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో బయట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు నగరం నడిపొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా.
కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి హైదరాబాదు నగరం నడిపట్టున వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో మైత్రి వనంలో ఈ దారిలో వెళ్లే ప్రతి వాడికి ఒక స్ఫూర్తిని నింపడానికే ఈ రోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక గొప్ప అనుభూతి. ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే నాకు జీవిత కాలం గుర్తుండిపోయే ఒక మధుర సంఘటన. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నేను జడవదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి అన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ ఓ తుమ్మల నాయకత్వాన్ని